వ్రతములో ఉన్నాను అంటున్నావు. అందరూ తినేలాగా మాంసం నేను తిన్నాను అంటున్నావు. అందరూ కట్టుకున్నట్టుగా రకరకాల రంగు బట్టలు నేను కట్టుకోను, ఒక రకమైన బట్టలే కట్టుకుంటాను, మంచిది. నేను శాకాహారమే తింటా ఈ 40 రోజులు, మంచిది. ఇలా ఒక వ్రతంలోకి వచ్చావుగా. ఈ వ్రతంలోకి వచ్చిన తర్వాత, ఈ వ్రతం అయిపోయిన తర్వాత నీలో మార్పు కనబడుతుందా? మనం భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? కొంతమంది ఇంట్లో వాళ్ళ పోరు వాళ్ళలాగా చేస్తారు. ఈడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఈడు ఇక ఈ 40 రోజులైనా ఎట్టాగో ఒకలాగా ఈయన్ని మానిపించాలి, ఈ 40 రోజులన్నా మానిపించేది. ఈ తాగడం తిరగటం మానేస్తే అలవాటు అవుతాడేమో అని, మాలేసుకో, నేను ముక్కేసుకున్నా, వేసుకో, నువ్వు చెయ్యి, భక్తి చేయి, ఈ 40 రోజులు నువ్వు చేయాల్సిందే భక్తి, దినాల్లో పాటించాల్సిందే, నేను మొక్కుకున్నాను రా అని ఏదో ఒక రకంగా పెట్టి ఆయన బలవంతం చెప్తే ఆడిని చేస్తాడు.